హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి మేము. మేము ఎలా చేసుకున్నాము అని చెప్పేసి చూపిస్తున్నాము మీకు. ఫస్ట్ అమ్మవారిని చాలా అందంగా డెకరేట్ చేసామండి. కలశము అదంతా పెట్టేసి అమ్మవారిని చాలా మంచిగా డెకరేట్ చేసాము. నెక్స్ట్ అయ్యగారు వచ్చారండి. ఎవ్రీ ఇయర్ అయ్యగారు వస్తారు అండి. అయ్యగారినే పెట్టుకోవాలని ఏం లేదు, మేమైతే పెట్టుకుంటాం కాబట్టి అయ్యగారు వచ్చి పూజ చేపిస్తున్నాడు. జనరల్గా మనము ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతిని ఆరాధిస్తాము, గణపతిని పూజిస్తాము. ఈ మహాలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కూడా అంతేనండి, ఫస్ట్ గణపతిని పూజిస్తాము. ఫస్ట్ అయ్యగారు పసుపు గణపతిని ప్రతిష్ఠింపజేస్తాడు. ఆ పసుపు గణపతికి పూజ అయిపోయి ఆయనకి నైవేద్యం పెట్టేసి ఆయనకి హారతి కూడా ఇచ్చేస్తామండి. ఆయనకి హారతి ఇచ్చేసిన తర్వాత మనం అమ్మవారి పూజలోకి వెళ్తాము. ఇక్కడ అదే జరుగుతుందండి, గణపతి పూజ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ గణపతికి నైవేద్యం పెట్టిస్తున్నారండి అయ్యగారు. గణపతి నైవేద్యము అయిపోయిన తర్వాత ఆయనకి హారతి ఇచ్చేస్తామండి. ఆయన పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజలోకి వెళ్తాము. అండ్ మనము వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో చేసుకుంటాం కదండి. మనము ఈ వ్రతం అనేది 2వ శుక్రవారం మాత్రమే చేసుకోవాలి, ఆ రోజు చేసుకుంటేనే మంచిది అలా ఏమీ ఉండదండి. మనం మనసులో అమ్మవారిని తలుచుకొని శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం చేసుకున్నా కానీ అమ్మవారికి ఇష్టమేనండి. ఎందుకంటే అందరికీ కుదరదు, అందరు అదే రోజు చేసుకోవాలి అని అంటే అవ్వదు కదా. మనం అమ్మవారిని మనసులో ధ్యానించుకొని అమ్మవారికి చక్కగా వేడుకొని అంతా మంచి జరగాలి అని వేడుకొని మన అమ్మవారిని ఏ వారమైనా పూజించుకోవచ్చండి. ఏ వారమైనా వ్రతం చేసుకోవచ్చండి. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిందండి, హారతి ఇప్పించేశాడు అయ్యగారు. ఆ రోజు ఇంటికి వాయనం తీసుకోవడానికి చాలామంది వస్తారండి. ఇలాగా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అందరికీ మమ్మీ పూజ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టి వాయనం ఇచ్చి పంపిస్తుందండి. महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते. ఇక్కడ చక్కగా మమ్మీ అన్ని నైవేద్యాలు చేసిందండి. మమ్మీని ఆ రోజు స్వయంగా తన చేతులతో వండుతుందండి, బయట నుంచి అసలు తెప్పించదు. వచ్చిన వాళ్ళందరికీ ఇలా భోజనం పెట్టి వాళ్ళు తృప్తి చెందిన తర్వాత మాత్రమే పంపిస్తుందండి మమ్మీ. భాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఇక్కడ నిండు వాయనం ఫస్ట్ అత్తయ్యకి ఇస్తుందండి మమ్మీ. ఫస్ట్ కాళ్ళకి మంచిగా పసుపు రాసేసి తాళికి పసుపు కుంకుమ పెట్టేసి పువ్వు ఇచ్చేసి తలలో పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి కోసం ఏమేమైతే నైవేద్యాలు చేసామో ప్లస్ ముత్తైదువు చిహ్నాలు ఏమేమి ఉంటాయో పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులు, ఇంకా మనకు ఏది పెట్టాలనిపిస్తే అది అవన్నీ ఫస్ట్ వాయనంగా ఇస్తారండి పెద్ద ముత్తైదు అని చెప్పేసి. మనం వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు 9 పోగులతోటి అలా కట్టుకుంటామండి, చేతికి కంకణం లాగా కట్టుకుంటాము పూలతోటి. అయితే జనరల్గా పెళ్ళైన వాళ్ళు కంకణం ఎడమ చేతికి కట్టుకుంటారు కదండి పెళ్ళైన తర్వాత, కానీ ఈ వ్రతం రోజు మాత్రం కంకణం కుడి చేతికి కట్టుకోవాలండి. ఇక్కడ మొదటి వాయనం ఇచ్చేస్తుందండి మమ్మీ. వాయనం అయిపోయిన తర్వాత కాళ్ళకి దండం పెట్టేసి చక్కగా ఆశీర్వాదం తీసుకుంటుంది.
ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాగ గంధం పసుపు బొట్లు పెట్టేసి ఒక పువ్వు నెక్స్ట్ ముత్తైదుగా గాజులు సో వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తుందండి. సో అందరికీ కుంకుమ గంధము గాజులు పువ్వు అందరికీ ఇచ్చేస్తుంది. నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. అయితే ఈరోజు మాత్రం మన ఇంటికి వచ్చే వాళ్ళందరూ మహాలక్ష్మీదేవి అనుకుంటాం కాబట్టి సో మనం చిన్న పెద్ద అని తేడా లేకుండా వాయనం ఇచ్చే ప్రతి ఒక్కరికి కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలండి. సో ఎందుకంటే అమ్మవారు ఎవరి రూపంలో మన ఇంటికి వచ్చిందో తెలియదు కాబట్టి చిన్నవాళ్ళ రూపంలోనా పెద్దవాళ్ళ రోజులోనా అని తేడా ఏమీ లేకుండా సో అందరినీ మహాలక్ష్మిగానే భావించి అందరి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి ఆ రోజు. సో వచ్చిన వాళ్ళందరూ ఇంకా వాయనం తీసేసుకొని వెళ్తున్నారండి. మమ్మీ చక్కగా వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి వస్తుంది. గేట్ వరకు వెళ్ళి పంపించేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వస్తుందండి. సో అలా జరుపుకున్నామండి మేము వరలక్ష్మి వ్రతాన్ని. మీరందరూ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.